ఓం నమో వెంకటేశాయ నమః. భక్తులందరూ ములుబాకల నుంచి బయలుదేరారు. ఎప్పుడు బయలుదేరారు స్వామి మీరు? నిన్న బయలుదేరారా? సో నమో వెంకటేశాయ నమః. యాక్చువల్గా వైకుంఠ ఏకాదశి వెళ్ళాలనుకున్నారు అందరూ మనం. సో అనుకోకుండా వెళ్ళలేకపోతున్నారు. బట్ ఎప్పుడు రీచ్ అవుతారు అందరూ? మొన్నటి మార్నింగ్ రీచ్ అవుతారు. ఇక టికెట్లు అన్ని తీసుకున్నారు ఆల్రెడీ. అక్కడ తీసుకోవాలి. యాక్చువల్గా ఇంతమంది పాదయాత్ర వెళ్తున్నారు, చాలా సంతోషంగా ఉంది. యాక్చువల్గా ఎప్పుడు నేను చూస్తున్నాను చాలా మంది తమిళనాడు నుంచి చాలా మంది పాదయాత్ర వెళ్తున్నారు. మన హిందువులు తిరుమలకి ప్రతిసారి వెళ్తారు పెరుమాళ స్వామి గుడికి. అలాగా మన ఆంధ్రప్రదేశ్లో ఉండే ప్రజలంతా ఇలా తండోపతండాలుగా వెళ్ళి మన కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామికి కొలాలి. అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఓం నమో వెంకటేశాయ నమః. ఓం నమో వెంకటేశాయ. ఓం ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద గోవింద. ఓం నమో వెంకటేశాయ నమః. ఈ భక్తులందరూ వాళ్ళ విలేజ్ ములుబాగం నుంచి వాళ్ళ పాదయాత్ర స్టార్ట్ చేసి తిరుమలలో స్వామివారి దర్శనంతో వాళ్ళ పాదయాత్ర ముగిస్తుంది. దాదాపు 200 కిలోమీటర్లు వాళ్ళ పాదయాత్ర చేస్తున్నారు. 3 రోజుల ప్రయాణం అన్నమాట. స్వాములందరూ పాదయాత్ర చేస్తున్నప్పుడు ప్రసాదం తీసుకోవడం కోసం ఎప్పుడైనా కానీ ఒక ప్లేస్ చూస్ చేసుకుంటారనమాట. ఆ ప్లేస్కి ముందుగానే తమ దగ్గర ఉన్న స్వాములు కొంతమంది వెహికల్లో వెళ్ళేసి అక్కడ ప్రసాదాలన్నీ వండి పెడతారు. మధ్యాహ్నం టయానికి, సాయంత్రం కానీ ఉదయం కానీ ఆ టయానికి ఆ ప్లేస్ చేరుకొని అక్కడ ప్రసాదం స్వీకరించి కొంత రెస్ట్ తీసుకొని మళ్ళీ పాదయాత్ర కొనసాగిస్తారనమాట. ఇది స్వాములు పాదయాత్రలో ఉన్నప్పుడు దినచర్య. ఉదయంతో స్వామివారు స్నానం చేసి స్వామిని పూజిస్తారు, సాయంత్రము పూజిస్తారు. మిగతా టయాల్లో నడక సాగిస్తూనే ఉంటారన్నమాట స్వామి నామస్మరణతో. అయ్యప్ప స్వామిమాల చేసినప్పుడు కానీలే, వెంకటేశ్వర మాల చేసినప్పుడు కానీలే స్వాములందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో తమ స్వగ్రామం నుంచి స్వామి దగ్గర వరకు పాదయాత్ర చేస్తూ ఉంటారు. చాలామంది స్వాములు మనం చూస్తుంటాము. అందరు స్వాములు తమ యాత్రను కంప్లీట్ చేయాలని కోరుకున్నాం. ఓం నమో వెంకటేశాయ నమః. ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కామెంట్స్ షేర్ చేయండి. జై హింద్, జై భారత్. మీ వాసు సైనింగ్ ఆఫ్.